సో విత్ హోల్డింగ్ ట్యాక్స్ కంప్లీట్ చేసామండి. లాస్ట్ క్లాస్లో చెప్పేసాను, ప్రాపర్ అవుట్పుట్ వచ్చేసింది. మనకి ఎర్రర్స్ ఫామ్ అయినాయి, అవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేసాము. ప్రాపర్ అవుట్పుట్ అనేది వచ్చేసింది. అలాగే కాకపోతే ఏంటంటే అది కొంచెం మీరు కన్ఫ్యూజ్ అవుతారని ఓల్డ్ బ్యాచ్ వీడియో ఇచ్చాను, అది చూడండి. కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి. తర్వాత వెండార్ మాస్టర్ డేటాకి మీరు పాన్ కార్డ్ నెంబర్ యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేయాలో నంబర్ ఒక వీడియో ఇచ్చాను, చిన్న వీడియో, ఒక 2 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ ఉంటుంది, అది కూడా చూడండి. చూసి ఎంట్రీ అనేది పోస్ట్ చేయాలి. నెక్స్ట్ నెక్స్ట్ చూడండి, ఇన్పుట్ జిఎస్టి కాన్ఫిగరేషన్స్ చేద్దాం. సో జిఎస్టి అనేది 2 టైప్స్ అండి. ఇన్పుట్ జిఎస్టి, అవుట్పుట్ జిఎస్టి. ఇన్పుట్ జిఎస్టి, అవుట్పుట్ జిఎస్టి. సో చాట్ బాక్స్ లో మీకు ఇన్పుట్ జిఎస్టి అంటే ఏంటో మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. సో ఇన్పుట్ జిఎస్టి, అవుట్పుట్ జిఎస్టి. యాక్చువల్లీ మనం లాస్ట్ క్లాస్లో ఏం నేర్చుకున్నామో, విత్ హోల్డింగ్ ట్యాక్స్, అది డైరెక్ట్ ట్యాక్స్ అంటారు. లాస్ట్ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామో, విత్ హోల్డింగ్ ట్యాక్స్. విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది డైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ ఇంపోజ్డ్ ఆన్ ది పర్సన్స్ ఇన్కమ్ పైన అప్లికబుల్ అవుతుంది డైరెక్ట్ ట్యాక్స్ అనేది. సో ఇప్పుడు చెప్తున్నది ఏంటి, ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి, జిఎస్టిని ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటారు. సో జిఎస్టిని ఏమంటారు, ఇండైరెక్ట్ ట్యాక్స్. సో జిఎస్టిని ఏమంటారు, ఇండైరెక్ట్ ట్యాక్స్. కంట్రోల్ ఆల్ తీసుకుని కలర్ ఫాంట్ సైజ్ బ్లాక్ తీసుకోండి, కంట్రోల్ ఆల్ ఇవ్వండి. అది కాదు తీసుకుందా ఏదైనా. ఉమ్. సరే చూడండి. సో ఏం సార్? జిఎస్టి అంటే ఏంటి, ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటారు. మనం డైరెక్ట్ ట్యాక్స్ గురించి డిస్కస్ చేసాం. డైరెక్ట్ ట్యాక్స్ అంటే మీనింగ్ ఏంటి, డైరెక్ట్ ట్యాక్స్ ఇంపోజ్డ్ ఆన్ ది పర్సన్స్ ఇన్కమ్, టీడీఎస్. దీన్ని ఏమంటారంటే విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటారు, డైరెక్ట్ ట్యాక్స్. సెకండ్ వన్ ఏంటి, ఇండైరెక్ట్ ట్యాక్స్. డౌన్కి వెళ్ళండి. ఈసీసీ S/4HANA సేమ్ టు సేమ్ అండి. అది కంట్రోల్ ఆల్ సెలెక్ట్ చేసి, అవన్నీ పోయినాయండి, అవన్నీ కంట్రోల్ ఆల్ ప్రెస్ చేసి, కంట్రోల్ ఏ చేసి. పైన అక్కడ ఏ సింబల్ ఉంది చూసారా, ఏ ఏ అది కాదు దాని తర్వాతది. అది కాదండి, రైట్ సైడ్ ఏ ఎక్కడ ఉంది, రెడ్ కలర్ లో ఉంది, అది మార్చాలి, రెడ్ కలర్ లో ఉంది. అక్కడ బ్లాక్ ఇవ్వండి, వస్తుందా. ఇది ఎవరు నా సిస్టంలో చేంజెస్ చేస్తారు, ఒక మా. డౌన్కి వెళ్ళండి, కనిపిస్తుంది అన్ని. అన్నీ వచ్చేస్తున్నాయి. రైట్. వెళ్ళండి పైకి వెళ్ళండి. సో డైరెక్ట్ ట్యాక్స్ అంటే మీనింగ్ ఏంటి, జిఎస్టిని సారీ, జిఎస్టిని ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటారు. డైరెక్ట్ ట్యాక్స్ అంటే పర్సన్స్ ఇన్కమ్ పైన అప్లికబుల్ అవుతుంది. సో డైరెక్ట్ ట్యాక్స్ అయిపోయింది. సో ఈరోజు ఇండైరెక్ట్ ట్యాక్స్ డిస్కస్ చేస్తాం. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే మీనింగ్ ఏంటి, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్. జిఎస్టి అంటే ఏంటి, గూడ్స్ అండ్ సర్వీసెస్. గూడ్స్ అంటే ఏంటి, ప్రోడక్ట్స్ అని అర్థం, ప్రోడక్ట్స్. జిఎస్టి అంటే ఏంటి, ప్రోడక్ట్స్. జి అంటే గూడ్స్ అంటే ప్రోడక్ట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ప్రోడక్ట్స్. అలాగే ఎస్ అంటే సర్వీసెస్. మీరు 5 స్టార్ హోటల్కి వెళ్ళారు, అక్కడ సర్వీస్ ట్యాక్స్ పే చేయాలి. ఏదైనా సర్వీస్ ఓరియంటెడ్ ఏదైనా తీసుకున్నారు, గవర్నమెంట్ దగ్గర నుండి ఏదైనా సర్వీస్ తీసుకున్నారు, సర్వీస్ ట్యాక్స్ పే చేయాలి. సో ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏమొస్తుంది, ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే జిఎస్టి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. గూడ్స్ పైన, సర్వీసెస్ పైన యాడ్ అయ్యేదాన్ని ఏమంటారు, జిఎస్టి అంటారు. ప్రీవియస్గా ఇంతకు ముందు ఏముండే, వ్యాట్, టీడీఎస్, లగ్జరీ ట్యాక్స్, సెంట్రల్ సేల్ ట్యాక్స్, ఇలా రకరకాలు ఉండేవి. సో ఇవన్నీ చాలా తీసేశారు, ఇప్పుడు లేవు అవన్నీ కూడా. ఇవన్నీ లేవు అంటే చాలా తక్కువ ఉన్నాయి. సో ఇవన్నీ దేని కిందకు వస్తాయి, జిఎస్టి కిందకు వస్తాయి. ఇవన్నీ కూడా జిఎస్టి కిందకు వస్తాయి.
జిఎస్టి అంటే ఏంటి? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. గూడ్స్ పైన సర్వీసెస్ పైన యాడ్ అయ్యే దాన్ని ఏమంటారు? జిఎస్టి అంటారు. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటారు. ఓకేనా? కొంచెం డౌన్కి వెళ్ళండి. సో చూడండి. సో జిఎస్టి ఎన్ని రకాలు ఉంది? ఇన్పుట్ జిఎస్టి, అవుట్పుట్ జిఎస్టి. ఈరోజు మనం ఇన్పుట్ జిఎస్టి గురించి డిస్కస్ చేద్దాం. జిఎస్టి ఈజ్ క్లాసిఫైడ్ 2 టైప్స్: ఇన్పుట్ జిఎస్టి, అవుట్పుట్ జిఎస్టి. ఇన్పుట్ జిఎస్టి అండ్ అవుట్పుట్ జిఎస్టి. సో ఇన్పుట్ జిఎస్టి అంటే ఏంటి? ఇన్పుట్ ఇన్పుట్ జిఎస్టి వేటిపైన అప్లికబుల్ అవుతుంది? ఇన్పుట్ జిఎస్టి అంటే ఇన్పుట్ జిఎస్టి అనేది పర్చేజెస్ పైన అప్లికబుల్ అవుతుంది. ఇన్పుట్ జిఎస్టి ఇస్ ఇంపోజ్డ్ ఆన్ ది పర్చేజెస్ పైన అప్లికబుల్ అవుతుంది. ఎక్కడ ఉందా? అక్కడ చూడండి. ఇన్పుట్ జిఎస్టి అప్లికబుల్ ఆన్ ది పర్చేజెస్ ఉందా లేదా? లాస్ట్ లో ఉందా? చూడండి. సత్య గారు పైకి వెళ్ళి స్లోగా రండి ఒకసారి. ఇంకా పైన ఏమున్నాయి? సో చూడండి తర్వాత. ఓకే, ఫైన్ ఫైన్. చూడండి. సో ఇన్పుట్ ట్యాక్స్ అంటే మీనింగ్ ఏంటి? ఇన్పుట్ ట్యాక్స్ అంటే జిఎస్టి అనుకుందాం. ఇన్పుట్ ట్యాక్స్, ఇన్పుట్ జిఎస్టి, అవుట్పుట్ జిఎస్టి 2 టైప్స్ ఉంటాయి. సో జిఎస్టి అంటే ఏంటి? గూడ్స్ అండ్ సర్వీసెస్. సో ఏ గూడ్ పైన ఎంత సర్వీస్ ట్యాక్స్ పే చేయాలనేది కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీరు మీ మొబైల్ ఓపెన్ చేసి చూడండి. బ్యాక్ సైడ్ హెచ్ఎస్ఎన్ నంబర్ ఉంటుంది. హార్మోనైజ్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికల్ కోడ్. సెలెక్ట్ చేయండి అది. సో హెచ్ఎస్ఎన్ నంబర్ హార్మోనైజ్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికల్ కోడ్. సో హెచ్ఎస్ఎన్ నంబర్ ని బేస్ గా చేసుకుని జిఎస్టి అనేది అప్లికబుల్ అవుతుంది. ఒక్కొక్క ప్రోడక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొబైల్ ఏదైనా పర్చేస్ చేశారు, 1000 రూపీస్ అని, ఒక 10,000 బిలో మొబైల్ అనుకోండి, దానిపైన ఒక 4% ట్యాక్స్ పే చేయాలి. 15,000 అనుకుందాం, 15 to 20,000 అనుకుందాం, 11 to 20,000, దానిపైన ఒక 8% ట్యాక్స్ పే చేయాలి. అట్లా అంటే అన్ని ప్రోడక్ట్స్ పైన జిఎస్టి ఒకేలా ఉండదు. మీరు ఏదైనా బెంజ్ కార్ పర్చేస్ చేశారు, 30% ట్యాక్స్ పే చేయాలి గవర్నమెంట్కి. బెంజ్ కార్ కాదు, జస్ట్ ఏదైనా ఒక 10 lakhs లో కారు పర్చేస్ చేశారు, ఎంత పే చేయాలి? 4%, 5% పే చేయాలి. అంటే ఒక్కొక్క ప్రోడక్ట్ పైన ఒక్కోలా ఉంటుంది. మీరు ఏదైనా మెడిసిన్స్ పర్చేజ్ చేశారు, హాస్పిటల్కి సంబంధించిన మెడిసిన్స్ పర్చేజ్ చేశారు, దానిపైన జిఎస్టి అనేది 4% ఉంటుంది. ఏదైనా కాస్ట్లీ మెడిసిన్స్ పర్చేజ్ చేశారు, ఫారెన్ నుండి ఇంపోర్ట్ చేస్తున్నారు, దానిపైన ఇంకా ఎక్కువ ఉంటుంది జిఎస్టి అనేది. అట్లా జిఎస్టి అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇన్పుట్ జిఎస్టి అప్లికబుల్ ఆన్ ది పర్చేజెస్. సో ఏ ప్రోడక్ట్ పైన ఎంత ఎంత జిఎస్టి ఉంటుందంటే ఎలా చెప్తారు? హెచ్ఎస్ఎన్ నంబర్ ని బేస్ గా చేసుకుని చెప్తారు. హెచ్ఎస్ఎన్ అంటే హార్మోనైజ్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికల్ కోడ్. మీ ల్యాప్టాప్ బ్యాక్ సైడ్ చూడండి, హెచ్ఎస్ఎన్ నంబర్ ఉంటుంది ల్యాప్టాప్ కి. అంటే ఆ ల్యాప్టాప్ అనేది ఎంత ట్యాక్స్ స్లాబ్ రేట్ లోకి వస్తుందో మీకు తెలుస్తుంది అనమాట. అర్థమైందా? అట్లా హెచ్ఎస్ఎన్ ని బేస్ గా చేసుకుని జిఎస్టి అనేది పే చేయాలి. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సో 2 types of the tax are the input tax, output tax. So input tax. సో ఇన్పుట్ జిఎస్టి అనేది వేటిపైన అప్లికబుల్ అవుతుంది? ఇన్పుట్ జిఎస్టి అప్లికబుల్ ఆన్ ది పర్చేజెస్ పైన అప్లికబుల్ అవుతుంది. అవుట్పుట్ జిఎస్టి అప్లికబుల్ ఆన్ ది సేల్స్. అవుట్పుట్ జిఎస్టి తర్వాత చేద్దాం. ఈరోజు మనం ఇన్పుట్ జిఎస్టి చేద్దాం. ఇన్పుట్ జిఎస్టి వేటికి అప్లికబుల్ అవుతుంది? పర్చేజెస్ పైన అప్లికబుల్ అవుతుంది. ఆల్ ప్రొడక్ట్స్ పైన ఒకేలా ఉండదు జిఎస్టి అనేది. బేస్డ్ ఆన్ ది ప్రోడక్ట్, ఒక్కొక్క ప్రోడక్ట్ పైన ఒక్కోలా ఉంటుంది. సో హెచ్ఎస్ఎన్ నంబర్, హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికల్ కోడ్ ని బేస్ గా చేసుకుని మనము ఈ జిఎస్టి అనేది పే చేస్తాం. ఓకేనా? జిఎస్టి ఎన్ని రకాలు ఉంటుంది టోటల్ గా? 3 types ఆఫ్. ఇన్పుట్ జిఎస్టి అనేది పర్చేజెస్ కి అప్లికబుల్ అవుతుంది. సో జిఎస్టి ఎన్ని రకాలు ఉంటుంది? 3 types ఉంటుంది. డౌన్కి వెళ్ళండి. ఇవి సిజిఎస్టి, ఎస్జిఎస్టి, ఐజిఎస్టి, యూజిఎస్టి. సో సిజిఎస్టి అంటే మీనింగ్ ఏంటి? సెంట్రల్ జిఎస్టి అంటే సెంట్రల్ గవర్నమెంట్కి పే చేస్తాం.
ఎస్జిఎస్టి అంటే స్టేట్ గవర్నమెంట్కి పే చేస్తాం. ఐజిఎస్టి అంటే ఇంట్రా స్టేట్ జిఎస్టి. మీరు తెలంగాణలో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రోడక్ట్ ఏదైనా కొన్నారు అంటే 2 స్టేట్స్ మధ్యలో కూడా 2 స్టేట్స్కి కూడా పేమెంట్ చేయాలి, ట్యాక్స్ పే చేయాలి. ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అనుకోండి. కొన్ని మీరు ఆంధ్రాలో ఉన్నారు, తెలంగాణ నుంచి బుక్ చేశారు, ఆన్లైన్ ద్వారా బుక్ చేశారు, తెలంగాణ నుంచి రావాలి ప్రోడక్ట్, సో ఐజిఎస్టీ అనేది అప్లికబుల్ అవుతుంది. సిజిఎస్టీ అంటే ఒకే స్టేట్లో కొన్నారు. సిజిఎస్టీ అంటే సెంట్రల్ గవర్నమెంట్కి కొంత పే చేస్తారు. ఎస్జిఎస్టీ అంటే స్టేట్ గవర్నమెంట్కి కొంత పే చేస్తారు. ఐజిఎస్టీ అంటే ఇంట్రా స్టేట్ జిఎస్టీ. ఏపీ నుండి తెలంగాణకి, తెలంగాణ నుంచి ఏపీ నుండి మీరు ఏపీలో ఉన్నారు, తెలంగాణ నుంచి పర్చేజ్ చేశారు, లేదంటే తమిళనాడు నుండి పర్చేజ్ చేశారు, ఇంట్రా స్టేట్ జిఎస్టీ అనేది అవసరం. అట్లా యూజిఎస్టీ. సో యూజిఎస్టీ అంటే మీనింగ్ ఏంటి? యూనియన్ టెరిటరీ, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. ఇది ఒక టాక్సేషన్ సిస్టమ్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ గవర్నమెంట్ ఉందనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్లో కేంద్ర పాలిత ప్రాంతాలు అంటారు, యూనియన్ టెరిటరీస్. పాండిచ్చేరి, యానాం, అండమాన్ నికోబార్ దీవ్స్, లక్షద్వీప్స్, ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కిందకు వస్తాయి. ఇక్కడ యూజిఎస్టీ ఉంటుంది, యూనియన్ టెరిటరీ జిఎస్టీ, యూజిఎస్టీ అంటే. ఇలా డిఫరెంట్ టోటల్గా 3 టైప్స్ ఆఫ్ ది జిఎస్టీస్ ఉంటాయి. అసలు కొన్ని జిఎస్టీ కిందకి రావు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ కన్జంప్షన్స్ జిఎస్టీ కిందకి రాదు, పెట్రోల్ జిఎస్టీ కిందకి రాదు, దానిపైన వేరే ట్యాక్స్ ఏదో ఉంటుంది. అట్లా ఓకేనా? పెట్రోల్ దీని కిందకు వస్తుంది, వేరే దాని కిందకు వస్తుంది, జిఎస్టీ కిందకి రాదు. ఆల్కహాల్ కన్జంప్షన్స్ జిఎస్టీ కిందకి రాదు. అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ జిఎస్టీ కిందకి రాదు. ఇట్లా ఉంటాయి. కొన్ని జిఎస్టీ కిందకు వస్తాయి. జిఎస్టీ అనేది 3 టైప్స్: సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ. ఓకేనా? సో ఇన్పుట్ జిఎస్టీ, సో మనం ఏం డిస్కస్ చేస్తాం? ఇన్పుట్ జిఎస్టీ గురించి డిస్కస్ చేస్తాం. 3 టైప్స్ ఉంది ఇన్పుట్ జిఎస్టీ అనేది, 4 టైప్స్. సో సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ, యూజిఎస్టీ, లేదంటే 3 తీసుకోవచ్చు. యూజిఎస్టీ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. సో ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ. ఇన్పుట్ జిఎస్టీ అనేది పర్చేజెస్ పైన అప్లికబుల్ అవుతుంది. ఆల్ ప్రొడక్ట్స్ పైన జిఎస్టీ అనేది ఒకేలా ఉండదు. హెచ్ఎస్ఎన్ నెంబర్ని బేస్గా చేసుకుని గవర్నమెంట్కి ట్యాక్స్ అనేది పే చేస్తాం. అది. సో ఈ జిఎస్టీ కాన్ఫిగరేషన్స్ చేద్దాం. డౌన్కి వెళ్ళండి, కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఉన్నాయా? డిఫైన్ కండిషన్ టైప్ వెళ్ళండి, ఓబివైజెడ్ ట్రాన్సాక్షన్ కోడ్. OBYZ డిఫైన్ కండిషన్ టైప్. సో కండిషన్ టైప్ అని ఉంది కదా, కంటిన్యూ చేయండి. సెలెక్ట్లో ఉండాలి, చూస్ పైన క్లిక్ చేయండి, ఇన్వెంటరీలోకి వెళ్ళండి. యూ కెన్ సెటప్ ఎనీ 4 డిజిట్స్. మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి. 11 SA11 SA11 ఇవ్వండి. సార్ 11 చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంది సార్, పర్లేదా? ఏం కాదు, దానివల్ల ఎఫెక్ట్ ఏం అవ్వదండి. SA11 ఇన్పుట్ SGST టైప్ చేయండి. ఇన్పుట్ SGST. మీ కంపెనీ కోడ్ కూడా ఇవ్వండి బెటర్, అవసరం లేదు కదా, మీ కంపెనీ కోడ్ కూడా ఇవ్వండి బెటర్. ఇన్పుట్ SGST. నెక్స్ట్ యాక్సెస్ సీక్వెన్స్ డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ ట్యాక్స్ క్లాసిఫికేషన్ అని ఉంటుంది చూడండి, MWST తీసుకోవాలి. MWST ఇవ్వండి. S/4HANA కూడా ఇలానే ఉంటుందండి, ఏమీ చేంజెస్ లేవండి, సేమ్ టు సేమ్, డిఫరెన్స్ సేమ్ లేవు. జిఎస్టీకి ఏం చేంజెస్ లేదండి, సేమ్ ప్రాసెస్. తర్వాత కండిషన్ క్లాసెస్ డ్రాప్ డౌన్ చేయండి కింద. ఇక్కడ డి తీసుకోండి. డి అంటే ఏంటి? డి తీసుకోవాలి.
డి అంటే ట్యాక్సెస్. SA11 కదా, SA11 ఇచ్చాం, గుర్తుపెట్టుకోండి. తర్వాత కింద క్యాలిక్యులేషన్ టైప్ దగ్గర ఏ తీసుకోండి. ఏ అంటే పర్సంటేజ్. ఇవి ఇవ్వాలి, ఇంతవరకు అవసరం చాలు, ఇంకేం అవసరం లేదు. నెక్స్ట్ ఎంట్రీ SA22 ఇన్పుట్ ఇన్పుట్ CGST. SGST ఇచ్చేసాం కదా, ఇన్పుట్ CGST అండ్ మీ కంపెనీ కోడ్. ఇక్కడ ట్యాక్స్ ఇక్కడ ఇవ్వండి, MWST ఇవ్వండి. నెక్స్ట్ డి ఇవ్వండి. డి అంటే ట్యాక్సెస్, క్యాలిక్యులేషన్ టైప్. ఏ అంటే పర్సంటేజ్. నెక్స్ట్ ఎంట్రీ SA33 ఇన్పుట్ IGST. ఇన్పుట్ IGST. ఇన్పుట్ IGST, MWST. కండిషన్ క్లాసెస్, క్యాలిక్యులేషన్ టైప్. ఏ ఇచ్చారు కదా, సేవ్, ఎంటర్, సేవ్. యూజీఎస్టీ వద్దా? యూజీఎస్టీ ఉందంటే UGST వదిలేండి, UGST అవసరం లేదు. నెక్స్ట్ ఇంకో స్టెప్ యాడ్ అవుతుంది, తర్వాత మనం ఇది నేర్చుకుని చాలు. UGST అవసరం లేదు. UGST కూడా చేయొచ్చు, సేమ్ ప్రాసెస్. ఈ 3 తీసుకుందాం, ఓకేనా. సేవ్ చేస్తాం. జస్ట్ బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. ఇవి చేసాం. SA99 అంటే SA11 అంటే ఇన్పుట్ SGST. SA22 అంటే ఇన్పుట్ CGST. SA33 అంటే ఇన్పుట్ IGST. ఈ 3 క్రియేట్ చేస్తాం మనం. నెక్స్ట్ క్రియేట్ అకౌంటింగ్ కీస్. OBCN వెళ్ళండి, OBCN. వెళ్ళారా? ఇక్కడ నివెంట్రీకి వెళ్ళండి. ఇక్కడ ఏమిస్తారంటే 3 డిజిట్స్ తీసుకోవాలి, ఓకేనా. ఎగ్జాంపుల్ 1 minute. SA1 ఇవ్వండి, SA1. లేదంటే యూ కెన్ సెటప్ ఎనీ 3 digits, బట్ ఇదే ఫార్మేట్ ఫాలో అవ్వండి. SA1 ఇక్కడ ఇవ్వండి. ఇన్పుట్ SGST. అండ్ మీ కంపెనీ కోడ్. ట్యాక్స్ టైప్ 2 ఇవ్వండి. పోస్టింగ్ ఇంక్లూడ్స్ ఉంది అక్కడ, అది అవసరం. సెలెక్ట్ అది నేను చెప్పలేదండి, సెలెక్ట్ చేయమన్నా దాని కింద 2 తీసుకోండి. సపరేట్ లైన్ ఐటమ్ తీసుకోవాలి, ఓకే. SA1 ఇచ్చాం ఇక్కడ, ఓకే. నెక్స్ట్ ఎంట్రీ SA2, ఆర్ యూ కెన్ సెటప్ ఎనీ 3 digits. ఇన్పుట్ CGST అంటే సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది. నెక్స్ట్ ఎంట్రీ SA3 ఇన్పుట్ IGST. మీకు UGST కావాలంటే ఇంకో స్టెప్ ఎక్స్ట్రా చేస్తారు. UGST అవసరం లేదు కాబట్టి నేను చెప్పట్లేదు. 1 more స్టెప్ యాడ్ అవుతుంది అంతే, సేమ్ ప్రాసెస్. ట్యాక్స్ టైప్ 2, పోస్టింగ్ ఇండికేటర్ 2. ఇచ్చేసారా? సేవ్ చేయండి, బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. ఇది క్లియర్ కదా. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ప్రొసీజర్. బ్యాక్ వెళ్ళండి. డిఫైన్ క్యాలిక్యులేషన్ ప్రొసీజర్, OBYZ.
ప్రొసీజర్ సెలెక్ట్ చేసుకోండి, చూస్ పైన క్లిక్ చేయండి, న్యూ ఎంట్రీకి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి. INTX. IN అంటే ఇండియా, TX అంటే ట్యాక్స్ కోడ్. అక్కడ డిస్క్రిప్షన్ ఉంది, ట్యాక్స్ కోడ్ ఫర్ MRFG. సారీ, ట్యాక్స్ కోడ్ ఫర్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. SA99. ఎంటర్, సేవ్. ట్యాక్స్ కోడ్ SAINTX. సెలెక్ట్ చేసుకోండి ట్యాక్స్ కోడ్. కంట్రోల్లోకి వెళ్ళండి, కంట్రోల్, న్యూ ఎంట్రీకి వెళ్ళండి. ఇక్కడ ఇవ్వండి సత్య గారు, 10, 20, 30, 40 అలా ఇవ్వండి. 10, 20, 30, 40. నెక్స్ట్ CT టైప్ అని చూసారా, CT టైప్. అక్కడ బేసిక్ అమౌంట్ తీసుకోవాలి, బేస్ అమౌంట్ BASB బేసిక్ అమౌంట్ ఇవ్వండి. నెక్స్ట్ క్రింద ఇవ్వండి, క్రింద SA11. SA11 అంటే ఏంటో తెలుసుకోవాలి మీకు. SA22, SA33. SA11 ఇవ్వండి సత్య గారు. SA11 అంటే ఏంటి? ఇన్పుట్ SGST మీకు కనిపిస్తుంది. SA22 ఇన్పుట్ IGST. SA33 ఇన్పుట్ ఇంట్రా ఫస్ట్ SA11 అంటే స్టేట్ గవర్నమెంట్ ఇది. SA22 అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇది, ఇన్పుట్ సెంట్రల్ GST. SA33 అంటే ఇన్పుట్ IGST, ఇంట్రా స్టేట్ GST. నెక్స్ట్ ఫ్రమ్ దగ్గర 10, 10 ఇవ్వండి. ఫ్రమ్ దగ్గర ఫస్ట్ లైన్ అవసరం లేదు, సెకండ్ లైన్ నుంచి ఇవ్వండి. 10, 10 ఫ్రమ్ దగ్గర 10, 2 దగ్గర కూడా 10. 10 ఇవ్వండి. మూవ్ చేయకుండా ఇవ్వండి. 2 దగ్గర కూడా 10 ఏనా? అంతే. 10 అంటే ఏంటి? బేసిక్ అమౌంట్ అని అర్థం. ఇక్కడ నేను 10, 20, 30 అలా తీసుకున్నాను, 40 తీసుకున్నాను. లేదంటే మీ ఇష్టం, సీక్వెన్స్ అంటే ఇలా కాకుండా 1, 2, 3, 4 కూడా తీసుకోవచ్చు. బట్ ఇది స్టాండర్డ్, ఎక్కువ ఇలాగే తీసుకుంటారు. ACCKEY అని చూసారా, అక్కడ అకౌంట్ కి అక్కడ సెకండ్ లైన్ ఇవ్వండి. SA1 రైట్ సైడ్ సత్య గారు. ACCKEY అని చూసారు. నెక్స్ట్ వన్ అక్కడే ఉంది. అది మూవ్ చేయాల్సిన అవసరం లేదండి. చేశారుగా, ఇవ్వండి, అక్కడే ఇవ్వండి. మీరు అక్కడ ఇవ్వండి సార్. వినండి, ACCKEY అని చూడండి సార్, రైట్ సైడ్ లాస్ట్ account. సెకండ్ వన్. నెక్స్ట్ బాక్స్, సెకండ్ బాక్స్ నుండి ఇవ్వండి. SA అకౌంట్ కి ఏం క్రియేట్ చేస్తాం? SA1, SA2, SA3 ఇవి మనం క్రియేట్ చేసాం కదా జస్ట్ నౌ. లెఫ్ట్కి మూవ్ చేయండి, ఎంటర్ చేయండి. అర్థమైందా? సత్యారు మూవ్ చేయకుండా అలా ఉంచండి, కనిపిస్తుంది, అవసరం లేదు. చూడండి ఇక్కడ చూడండి, SA11 అంటే ఇన్పుట్ SGST, SA22 ఇన్పుట్ CGST, SA33 ఇన్పుట్ IGST. ఇవన్నీ అకౌంట్ కీస్. SA1, SA2, SA3 ఇవి కూడా మనమే క్రియేట్ చేస్తాం. ఇవన్నీ ఒకదానికోటి అసైన్ చేస్తాం. ఓకేనా? ఇవన్నీ ఎందుకో మీకు అర్థమవుతుంది. సేవ్. 10 అంటే ఏంటి? బేసిక్ అమౌంట్ అని అర్థం. సేవ్ చేయండి. సేవ్ చేశారా? నెక్స్ట్ అసైన్ కంట్రీ టు క్యాలిక్యులేషన్ ప్రొసీజర్. OBBG. పొజిషన్కి వెళ్ళండి, IN తీసుకోండి. అక్కడ చూసారా, ఇండియా దగ్గర ప్రొసీజర్ ఏముంది? మనం క్రియేట్ చేసింది కాదు, వేరే వాళ్ళు చేసింది. మీరు విత్హోల్డింగ్ ట్యాక్స్ కూడా మనం చేసాం ఇట్లానే. సో ఇక్కడ ఏంటిది? GST కూడా ఇక్కడ ట్యాక్స్ ప్రొసీజర్ అనేది అసైన్ చేయాలి మ్యాండేటరీగా. ఈ ట్యాక్స్ ప్రొసీజర్ మంది కాదు, రిమూవ్ చేసేయండి. మన ట్యాక్స్ ప్రొసీజర్ ఏంటి? SAINTX ఇవ్వండి, అక్కడ తీసేసి ఇది ఇవ్వండి. SAINTX జస్ట్ నో మనం క్రియేట్ చేసాం ట్యాక్స్ ప్రొసీజర్.
ఇది ట్యాక్స్ ప్రొసీజర్ SAINTX సేవ్ చేయండి. SAINTX ట్యాక్స్ ప్రొసీజర్ అనేది మన కంట్రీకి అసైన్ చేయాలి. మీరు అకౌంటింగ్ ఎంట్రీ అంటే జిఎస్టీ పోస్ట్ చేసే ప్రతిసారి కూడా మీ కంట్రీకి మీ ట్యాక్స్ ప్రొసీజర్ అసైన్ అయ్యిందా లేదా చెక్ చేసుకోవాలి. లేకపోతే ఎర్రర్స్ వస్తాయి. చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ డిఫైన్ ట్యాక్స్ కోడ్స్ ఫర్ పర్చేజెస్. సేల్స్ కాదు, ఇది పర్చేజెస్. ఇన్పుట్ జిఎస్టీ పర్చేజెస్కి అప్లికబుల్ అవుతుంది. FTXP ఇవ్వండి. FTXP ఇవ్వండి. కంట్రీ ఇవ్వండి. ట్యాక్స్ కోడ్ ఇవ్వాలి ఇక్కడ. సో ఈ ట్యాక్స్ కోడ్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఈ ట్యాక్స్ కోడ్ని బేస్గా చేసుకుని మీరు ఏ ట్యాక్స్ పే చేస్తున్నారు అనేది, అదే అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఈ ట్యాక్స్ కోడ్ని బేస్గా చేసుకుని SGSTనా CGSTనా ఇవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సరే, ఎగ్జాంపుల్ ట్యాక్స్ కోడ్ ఏమి ఇద్దాము? S1 ఇద్దామా? S1 ఉందా చూడండి. S1 ఇవ్వండి. ఎంటర్ చేయండి. S1 ఎంటర్. S1 అవైలబుల్ ఉంది. నాకు డిస్క్రిప్షన్ ఇవ్వండి. ఇన్పుట్ SGST అండ్ CGST. SGST అండ్ CGST అండ్ మీ కంపెనీ కోడ్. ట్యాక్స్ టైప్ డ్రాప్ డౌన్ చేయండి. సో ఇది ఏ ట్యాక్స్ టైప్? ఇన్పుట్ ట్యాక్స్ కదా, సో V తీసుకోవాలి. V ఎంటర్. సో S1 అనేది మీకు ఎక్కడ ఉపయోగపడుతుంది? SGST ప్లస్ CGST ట్యాక్స్ పే చేయాలంటే S1 తీసుకోవాలి. S1 పైన చూసారా? IN S1 ట్యాక్స్ ప్రొసీజర్. V అంటే ఇన్పుట్ ట్యాక్స్. సో S1 అనే ట్యాక్స్ కోడ్ ని బేస్ గా చేసుకుని మీరు ఏం చేస్తారు? ట్యాక్స్ పర్సంటేజెస్ అనేవి కాన్ఫిగరేషన్ చేస్తారు. ఇంటర్వ్యూలు అడుగుతారు. ట్యాక్స్ పర్సంటేజెస్ ఎక్కడ చేస్తారు? ఈ టీ కోడ్ చెప్పాలి. FTXP ట్రాన్సాక్షన్ కోడ్ లో చేస్తాము. ఇంపార్టెంట్ టీ కోడ్. ట్యాక్స్ పర్సంటేజెస్ ఎక్కడ చేస్తాము? FTXP ఇంపార్టెంట్ టీ కోడ్ గుర్తుపెట్టుకోండి. సో స్టేట్ గవర్నమెంట్కి ఎంత? 6%. ఇక్కడ నేను డెమో కాబట్టి నా ఇష్టం వచ్చింది తీసుకుంటున్నాను. మీరు ప్రాజెక్ట్లోకి వెళ్తే ట్యాక్స్ ఎంత ఉందో అది తీసుకోవాలి. చూడండి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనం ఇచ్చినవి ఇవన్నీ కూడా చూడండి. SA1 SA2 SA3 ఇవన్నీ మనం ఇచ్చిన కీసే, ట్యాక్స్ కీసే. 10 20 ఇవన్నీ కూడా మనం ఇచ్చినవే. ఇక్కడ ఉన్న కాన్ఫిగరేషన్స్ అన్ని మనమే చేసాం. సరే, SA1 దగ్గర ఎంత ఇస్తున్నారు? 6%. స్టేట్ గవర్నమెంట్కి 6% పే చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్కి 6% పే చేయాలి. సేవ్. ఐజిఎస్టీకి వేరే చూడండి. SGST CGST 6% ఉంది కాబట్టి ఒకటే ట్యాక్స్ కోడ్ తీసుకుంటున్నాను. IGST అనేది డబల్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఇంట్రాస్టేట్ GST డబల్ ఉంటుంది కాబట్టి దానికి వేరే ట్యాక్స్ కోడ్ అనేది క్రియేట్ చేద్దాం. SA ఇచ్చారు కదా, సేవ్ చేయండి. 6% ఇచ్చాం, సేవ్ చేయండి. సో S1 ఉపయోగించి మనం ఏం చేస్తాము? ట్యాక్స్ కోడ్ వాస్ సేవ్డ్. లాస్ట్లో మెసేజ్ చూసారా? ట్యాక్స్ కోడ్ S1 వాస్ సేవ్డ్. సో S1 ని బేస్గా చేసుకుని మనం ఏం చేస్తాము? SGST ప్లస్ CGST ట్యాక్సెస్ అనేవి క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ S2 ఇవ్వండి. S2 ఎంటర్. ఇన్పుట్ IGST ఇంట్రాస్టేట్ GST ఇవ్వండి. ఇన్పుట్ IGST ఇంట్రాస్టేట్ GST. కంటిన్యూ. సో ఇంట్రాస్టేట్ GST ఎంత? 12%. S1 ఉపయోగిస్తే ఇన్పుట్ SGST ఇన్పుట్ CGST పే చేయొచ్చు. S2 ఉపయోగించి ఇంట్రాస్టేట్ GSTని పే చేయొచ్చు. 12%. సేవ్. ఎంటర్. సేవ్. S1 S2 అనే ట్యాక్స్ కోడ్స్ మనం క్రియేట్ చేసాం. తర్వాత
నెక్స్ట్ ఏమో చూడండి, ఈ జిఎస్టి జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. ఇన్పుట్ జిఎస్టి, అవుట్పుట్ జిఎస్టి. చూడండి, ఇన్పుట్ ఎస్జిఎస్టి, ఇన్పుట్ సిజిఎస్టి, ఇన్పుట్ ఐజిఎస్టి, ఈ జిఎల్ అకౌంట్స్ అనేవి మనం క్రియేట్ చేయాలి. ట్యాక్స్ పే చేయాలంటే ఏంటి, కరెంట్ అసెట్స్ కదా, వెళ్ళండి FS00. కరెంట్ అసెట్స్ లో కరెంట్ లైబిలిటీస్ కదా, ఐఎమ్ సారీ. సత్య గారు 1 minute. FS00కి వెళ్ళండి. పర్చేజెస్ కదా. కరెంట్ అసెట్స్ కిందకే వస్తుంది సార్. కరెంట్ అసెట్స్ వస్తుంది కదా. అవును సార్. కరెంట్ అసెట్స్ కిందే వస్తుంది. అవును సార్. వెళ్ళండి. ఒక్క నిమిషం సార్. కరెంట్ అసెట్స్ వెళ్ళండి, డౌట్ ఏం లేదు. సరే అట్టయితే. కరెంట్ అసెట్స్ వస్తుంది. వెళ్ళండి, FS00కి వచ్చాం కదా, కరెంట్ అసెట్స్ లో తీసుకోండి, క్రియేట్ లోకి వెళ్ళండి. క్రియేట్ లోకి వెళ్ళి నెంబర్ తీసుకుని లాస్ట్ నెంబర్ తర్వాత నెంబర్ ఇవ్వండి. ఇక్కడ చూడండి, కొంచెం కేర్ఫుల్ గా చేయాలి. కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. తర్వాత చూడండి, ఇన్పుట్ SGST, ఇవి జాగ్రత్తగా చేయాలి. ఇన్పుట్ SGST, కంట్రోల్ డేటా. కంట్రోల్ డేటాలో చూడండి, కంట్రోల్ డేటాలో ట్యాక్స్ కేటగిరీ ఉంది చూసారా, ట్యాక్స్ కేటగిరీ అంటే మీనింగ్ ఏంటి, డ్రాప్ డౌన్ చేయండి ట్యాక్స్ కేటగిరీ దగ్గర. ఇక్కడ ఉన్నాయా చూడండి, మనం క్రియేట్ చేసాం. S1 కనిపిస్తుందా, S1 అదిగో లాస్ట్ లో ఉంది. S1 ఇవ్వాలి. S1 అంటే CGSTకి ప్లస్ SGSTకి S1 ఇస్తాం. S1 కదా మనం క్రియేట్ చేసాం, జస్ట్ నో క్రియేట్ చేసాం. S1 ఉపయోగించి ఇన్పుట్ SGST, ఇన్పుట్ CGST పే చేస్తాం, కాబట్టి S1 ఇచ్చేసాం. నెక్స్ట్ లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, పోస్ట్ ఆటోమేటికల్లీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. పోస్ట్ ఆటోమేటికల్లీ సేవ్ చేయండి. కంటిన్యూ. నెక్స్ట్ ఇన్పుట్ CGST ఇంకోటి క్రియేట్ చేయండి. ఇన్పుట్ SGST కంప్లీటెడ్. నెక్స్ట్ ఇన్పుట్ CGST కాపీ చేయకండి, క్రియేట్ చేయండి కొత్తది. నెక్స్ట్ నెంబర్ తీసుకుంటున్నాం 200,114. ఇన్పుట్ కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్, ఇన్పుట్ CGST, SGST కంప్లీట్, CGST లాంగ్ టెక్స్ట్ కూడా ఇన్పుట్ CGST, కంట్రోల్ డేటా డ్రాప్ డౌన్ చేసి ట్యాక్స్ కోడ్ తీసుకోండి. ట్యాక్స్ ఇక్కడ ఏం తీసుకోవాలి, S1, దీనికి కూడా S1 కదా. S1 అంటే దీనికి ఎందుకు వస్తుంది, ఇన్పుట్ SGST ప్లస్ CGST S1. తర్వాత క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ పోస్ట్ ఆటోమేటికల్లీ ఇవ్వండి, సేవ్. నెక్స్ట్ ఇన్పుట్ IGST, ఇవ్వండి.
కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. ఇన్పుట్ ఐజిఎస్టి, ఇక్కడ కూడా ఐజిఎస్టి. లాంగ్ టెక్స్ట్ కూడా ఐజిఎస్టి. కంట్రోల్ డేటాకి వెళ్ళండి, ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ చేసి చూపించండి. S2 అంటే ఏంటి చూడండి. S2 అంటే ఏంటి? ఇన్పుట్ ఐజిఎస్టి మనం క్రియేట్ చేసాం. S2 ట్యాక్స్ కోడ్. ఈ ట్యాక్స్ కోడ్ ని బేస్ గా చేసుకునే ట్యాక్స్ పిక్ అవుతుంది. కంటిన్యూ ఇచ్చారు కదా. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 పోస్ట్ ఆటోమేటికల్లీ అండ్ సేవ్. నెక్స్ట్ వన్. సో ఇన్పుట్ జిఎస్టి వేటికి అప్లికబుల్ అవుతుంది? పర్చేజెస్ కి అప్లికబుల్ అవుతుంది. సో పర్చేజ్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. పర్చేజెస్ అంటే ఎక్స్పెన్సివ్ లో తీసుకోవచ్చు, లేదంటే అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో తీసుకోవచ్చు. వెళ్ళండి, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లోకి వెళ్ళండి. సత్య గారు అడ్మినిస్ట్రేషన్ క్రియేట్ లోకి వెళ్ళండి. పర్చేజెస్ నెంబర్ ఇవ్వండి. 400 309. పర్చేజెస్ ఉంది కదా సార్. ఏంటండి? పర్చేజెస్ ఇంకోటి క్రియేట్ చేద్దాం. ఇంకోటి చేయాలండి. ఇంకోటి చేయండి. సత్య గారు అది ఆల్రెడీ యూజ్ చేసాం కదా, అది పిక్ అవ్వదు, మాక్సిమం పిక్ అవ్వదు. అది ఎందువల్లంటే మనం కొన్ని చేంజెస్ చేయాలి, అందువల్ల. ఇప్పుడు అది చేంజెస్ అవ్వకపోవచ్చు, కాబట్టి ఓన్గా క్రియేట్ చేద్దాం. పర్చేజ్ అకౌంట్ 2. పర్చేజ్ అకౌంట్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. పర్చేజ్ అకౌంట్ కంట్రోల్ డేటా వెయిట్ సత్య. పైన ట్యాక్స్ కేటగిరీ, ట్యాక్స్ కోడ్స్ దగ్గరికి వెళ్ళండి. ట్యాక్స్ కేటగిరీ డ్రాప్ డౌన్ చేయండి. చూడండి, ఇక్కడ చూడండి, డ్రాప్ డౌన్ చేశాను. ఇక్కడ ఏం తీసుకుంటున్నాను నేను? స్టార్ సింబల్ ఇస్తున్నాను. అంటే ఈ పర్చేజ్ అకౌంట్ అనేది ఆల్ టైప్ ఆఫ్ ట్యాక్సెస్ కి అలౌ అవుతుంది. స్టార్ సింబల్ చూడండి, థర్డ్ వన్. స్టార్ అంటే మీనింగ్ ఏంటి? ఆల్ ట్యాక్స్ టైప్స్ అలౌడ్. ఆల్ ట్యాక్స్ టైప్స్ అలౌడ్, అన్నిటికీ అలౌ చేస్తుంది. ఇవ్వండి. నెక్స్ట్ చూడండి, పోస్ట్ వితౌట్ ట్యాక్స్ అలౌడ్ అంటే ట్యాక్స్ పే చేయకుండా కూడా ఎంట్రీ పోస్ట్ చేయొచ్చు. ట్యాక్స్ క్యాలిక్యులేషన్ అవ్వకుండా కూడా ఎంట్రీ పోస్ట్ చేయొచ్చు. స్టార్ అంటే మీనింగ్ ఏంటి? ఆల్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ కూడా అలౌ చేస్తున్నాం, యాజ్ వెల్ యాజ్ వితౌట్ ట్యాక్స్ కూడా పోస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. టిక్ ఇచ్చాం సార్. పోస్టింగ్ వితౌట్ ట్యాక్స్ అలౌడ్ టిక్ ఇచ్చాం. ఇవ్వాలి సార్, ఇవ్వాలి. ఓకే, అంటే అర్థమైంది, ఎందుకు ఇస్తాం అర్థమైంది కదా. అర్థమైంది. ట్యాక్స్ లేకుండా కూడా ఎంట్రీ పోస్ట్ చేయడానికి ఈ జిఎల్ అకౌంట్ అనేది యూజ్ అవుతుంది, అలౌ చేస్తున్నాం. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001 క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. పోస్ట్ ఆటోమేటికల్లీ నాట్ రిక్వైర్డ్, మ్యాక్సిమం నాట్ రిక్వైర్డ్. ఎర్రర్ వస్తే కనుక ఈ మిస్టేక్ చేసామని గుర్తుపెట్టుకోండి. ట్యాక్స్ పిక్ అవ్వకపోతే ఇక్కడ పోస్ట్ ఆటోమేటికల్లీ సెలెక్ట్ చేయలేదని అర్థం. ఓకే, నెక్స్ట్ చూడండి ముందు. అసైన్ జిఎల్ అకౌంట్స్ OB40. OB40కి వెళ్ళండి. సో మనం ఈ OB40 ద్వారా ఏమవుతుంది? ఈ జిఎల్ అకౌంట్స్ ఏవైతే మనం ఇన్పుట్ జిఎస్టి, అవుట్పుట్ జిఎస్టి ఇవన్నీ క్రియేట్ చేస్తాం, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా పిక్ అవుతాయి. ఇన్పుట్ SGST, ఇన్పుట్ CGST, ఇన్పుట్ IGST ఇవన్నీ ఆటోమేటిక్గా పిక్ అవ్వాలి. సో దీన్ని ఏం చేస్తాం? అసైన్ చేస్తాం. ఇక్కడ చేసిన అసైన్మెంట్ బేస్గా చేసుకుని ఆటోమేటిక్గా పిక్ అవుతాయి. చూడండి, ఇన్పుట్ SGST అంటే ఏంటి? SA11 ఎక్కడ ఉందో చూడండి. లేదంటే చూడండి, ట్రాన్సాక్షన్ దగ్గర చూడండి, ట్రాన్సాక్షన్ చూస్తే అక్కడ ఉన్నాయి చూడండి. ట్రాన్సాక్షన్ దగ్గర SA1 ఇచ్చాం, SA1. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఎక్కడ ఉంది? నెక్స్ట్ కాలం SA1, SA2, SA3 ఇచ్చాం కదా, అక్కడ చూడండి. S సిరీస్ లో చూడండి, చూసారా?
SA1 ఇంకా క్రింద లాస్ట్లో ఉంది, ఇంకా డౌన్కి వెళ్ళండి. SA1, SA2, SA3 ఇవి చేసాం మనం. సో SA1 అంటే ఏంటి? SA1 ఇన్పుట్ SGST, ఈ GL అకౌంట్ అసైన్ చేయాలి. SA1 అంటే ట్రాన్సాక్షన్, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. SA1 పైన డబుల్ క్లిక్ చేయండి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ పిక్ అయింది, కంటిన్యూ చేయండి. ఇక్కడ పోస్టింగ్ కీ పైన క్లిక్ చేయండి. ఎస్ అనండి. పోస్టింగ్ కీ పైన క్లిక్ చేయండి. మళ్ళీ పోస్టింగ్ కీ పైన క్లిక్ చేయండి. 40-50 ఇవ్వాలి. 40 డెబిట్, 50 క్రెడిట్. సేవ్. అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. అకౌంట్స్ ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ చేసి ఇన్పుట్ SGST GL అకౌంట్ తీసుకోవాలి. జస్ట్ నో క్రియేట్ చేసాం కదా, ఇన్పుట్ SGST ఇవ్వండి. సేవ్ చేయండి. సో SA1 అంటే మీనింగ్ ఏంటి? SA1 పైన చూడండి. SA1 ఏముంది? SA1 అంటే ఏంటి? ఇన్పుట్ SGST GL అకౌంట్ ఇక్కడ అసైన్ చేసాం. ఆటోమేటిక్గా పిక్ అవుతుంది. ఈ taxes కి సంబంధించినవి ఇవన్నీ. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ SA2 అంటే ఇన్పుట్ CGST, డబుల్ క్లిక్ చేయండి. SA2 ఉంది కదా, పోస్టింగ్ కీ పైన క్లిక్ చేయండి. సేమ్ ప్రాసెస్. ఎస్ అనండి. ఎస్. అగైన్ పోస్టింగ్ కీ. 40 డెబిట్, 50 క్రెడిట్ ఇవ్వాలి. సేవ్. అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. ఏం తీసుకోవాలి? ఇన్పుట్ CGST ఇవ్వండి. సేవ్. బ్యాక్ వెళ్ళండి. సేమ్ ప్రాసెస్. ఇన్పుట్ IGST అంటే మీనింగ్ ఏంటి? SA3 చూడండి. SA3, SA1, SA2, SA3 ఇవన్నీ మనమే క్రియేట్ చేసాం. పోస్టింగ్ కి ఎస్. డ్రాప్ డౌన్ పోస్టింగ్ కి 40-50. అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. సేవ్. కంటిన్యూ. అకౌంట్స్. ఇన్పుట్ IGST GL అకౌంట్ ఇవ్వండి. FI to MM ఇంటిగ్రేషన్, FI to SD ఇంటిగ్రేషన్ ఇలాగే చేస్తారు. ఇంటిగ్రేషన్ GL అకౌంట్ ఇంటిగ్రేషన్ చేస్తాం. ఓకేనా? తర్వాత కంప్లీటెడ్. నెక్స్ట్ SM30. ఈ ట్యాక్స్ కోడ్స్ మన కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. అసైన్ ట్యాక్స్ కోడ్స్ టు కంపెనీ కోడ్ SM30. SM30. ఇక్కడ ఒక టేబుల్ నేమ్ చెప్తాను చూడండి. J_, అది తీసేయండి. ఏం సార్? J_1 IC క్యాపిటల్ ఇవ్వండి. ICON రాంగ్ ఇచ్చారు. ICON D ఫర్ ఢిల్లీ. TAX ట్యాక్స్. ఇక్కడ మెయింటైన్ ఉంది సార్. లాస్ట్ లో S4 HANAలో ఎడిట్ అని ఉంటుంది. ఇక్కడ మెయింటైన్ ఉంది కదా కింద. S4 HANAలో ఎడిట్ అని ఉంటుంది అంతే, ఇంకేం లేదు డిఫరెన్స్ అక్కడికి ఇక్కడికి. నివెంట్రీకి వెళ్ళండి. నివెంట్రీస్ మీ కంపెనీ కూడా ఇవ్వండి. ట్యాక్స్ కోడ్ ఏంటి? S1 అంటే SGST ప్లస్ CGST. ఐఎమ్ సారీ, S1. నెక్స్ట్ SA99. S2 అంటే ఏంటి? ఇన్పుట్ IGST, ఇంట్రాస్టేట్ GST అని అర్థం. ఎంటర్. సేవ్. ఓన్లీ 2 ట్యాక్స్ కోడ్స్ క్రియేట్ చేస్తాం. సేవ్. బ్యాక్ వెళ్ళండి. అక్కడ ఏదో మీరు
నెక్స్ట్ తీసుకున్నారు కదా, సేవ్ చేయండి, కంటిన్యూ. డేటా వాస్ సేవ్. నెక్స్ట్ వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం. FB60 ఇవ్వండి. ఒక వెండర్ తీసుకోండి, ఎనీ వెండర్. డేట్ ఇవ్వండి, అమౌంట్ ఇవ్వండి 1 lakh. రైట్ సైడ్ చూసారు, రైట్ సైడ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇవ్వండి, డ్రాప్ డౌన్ చేయండి. చూసారా, S1 S2 మనం క్రియేట్ చేసాం. సో S1 ఉపయోగించి ఏం చేస్తాము, ఇన్పుట్ SGST ప్లస్ ఇన్పుట్ CGST పోస్ట్ చేస్తాం. S1 ఉపయోగిస్తే ఇన్పుట్ SGST ఇన్పుట్ CGST ఎంట్రీస్ ని పోస్ట్ చేయొచ్చు. S1 ఇవ్వండి. నెక్స్ట్ కింద టెక్స్ట్ ఇవ్వండి, వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్ విత్ GST విత్ ఇన్పుట్ GST, మీ ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు. కింద పర్చేజ్ అకౌంట్, అమౌంట్ ఇవ్వండి, ఎంటర్ చేయండి, సిమ్యులేట్ చేయండి. చూసారా, అర్థమైందా లేదా? ఎస్ సార్. ఎస్ సార్. ఇక్కడ ఇన్వాయిస్ వాల్యూ ఎంత ఎవరు చెప్తారు? ఇన్వాయిస్ వాల్యూ ఎంత ఎవరు చెప్తారు? మీరు ఆగండి సత్య, మూవ్ చేయకండి సత్య గారు, చూడండి ఇవ్వండి వాళ్ళని. మీరు అలా మూవ్ చేస్తుంటే ఏమవుతుంది అర్థమవుదు. ఇన్వాయిస్ వాల్యూ ఎంత ఎవరు చెప్తారు? 1 lakh కదా సార్? నో రాంగ్ ఆన్సర్. 1 lakh ఎలా? Basic value, sir. 89,000 ఇస్ ద ఇన్వాయిస్ వాల్యూ. అంటే ఇక్కడ యాక్చువల్గా మనం చేసిన ప్రాసెస్ ప్రకారం ఏంటంటే, ట్యాక్స్ అనేది ఇన్పుట్ SGST ప్లస్ ఇన్పుట్ SGST ప్లస్ ఇన్పుట్ CGST అనేది ఇక్కడ ఇన్వాయిస్ లోనే ఇంక్లూడ్ అయిపోయింది. అంటే 89,000 అనేది ఇన్వాయిస్ వాల్యూ, 89,285 రూపీస్ ఇన్వాయిస్ వాల్యూ. సో దానిపైన 6% క్యాలిక్యులేట్ అయ్యింది. అంటే ఎంత? 5,357 రూపీస్ క్యాలిక్యులేట్ అయింది. అది సేవ్ చేయండి. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. సో మనం ఇన్పుట్ SGST ప్లస్ CGST చేసాం. ఇన్పుట్ IGST పోస్ట్ చేయాలి, ఇవ్వండి. ట్యాక్స్ క్యాలిక్యులేషన్ సెలెక్ట్ చేసుకోండి. పైన ట్యాక్స్ క్యాలిక్యులేషన్ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత ఏం చేయాలి, S2 తీసుకున్నాం. S1 అంటే ఇన్పుట్ SGST ఇన్పుట్ CGST. S2 అంటే ఇన్పుట్ IGST ఇంట్రా స్టేట్ GST. పర్చేజ్ అకౌంట్ తీసుకోండి, ఇవ్వండి, ఎంటర్, సిమ్యులేట్. చూసారా అయిపోయిందా లేదా? ఇక్కడ ఎంత పర్సెంటేజ్ వచ్చింది? ఇక్కడ 12% క్యాలిక్యులేట్ అయింది. 89,000 అనేది ఇన్వాయిస్ వాల్యూ, 12% క్యాలిక్యులేట్ అయింది. అంటే 10,000 రూపీస్ అనమాట. 10,000 రూపీస్ 714 రూపీస్. సేవ్ చేయండి. ఇదొక వే. ఇక్కడ ఏమైంది, ట్యాక్స్ అనేది ఇంక్లూడ్ అయిపోయింది విత్ ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్. 1 lakh పైన యాడ్ అవ్వాలి. ఇక్కడ ఇంక్లూడింగ్ ట్యాక్స్ ఇక్కడ 1 lakh లో ఇంక్లూడ్ అయింది. అలా కాదు, 1 lakh లో ట్యాక్స్ యాడ్ అవ్వాలి. ఎలా యాడ్ అవుతుంది? వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి.
వెండర్ ఇవ్వండి, వెండర్ నెంబర్ ఇవ్వండి. వెయిట్ వెయిట్, ఫస్ట్ మనం చేంజెస్ చేయాలి. క్లోజ్ చేయండి చెప్తాను సత్య గారు. క్లోజ్ చేయండి. ఎడిట్ ఆప్షన్స్ ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, నెట్ డ్యూ ఏదో ఉంటుంది. వెయిట్ వెయిట్, సత్య గారు మీరు మూవ్ చేయకండి, పైన ఉంచండి, చూద్దాం. నేను చెప్తాను, ఫస్ట్ లైన్లోనే ఉంటుంది. అది క్యాలిక్యులేషన్ ట్యాక్స్ ఆన్ నెట్ అమౌంట్. నెట్ అమౌంట్ పైన క్యాలిక్యులేట్ అవుతుంది. ఇప్పుడు ఏమైంది, ఇంక్లూడ్ అయిపోయింది, 1 lakh లోనే యాడ్ అయిపోయింది. అలా కాదు, నెట్ అమౌంట్ పైన యాడ్ అవ్వాలి. సేవ్ చేయండి, బ్యాక్ వెళ్ళండి. సో నెట్ అమౌంట్ ఎలా పోస్ట్ చేయాలి చూడండి. ఇవ్వండి, వెండర్ తీసుకోండి. ఇవ్వండి, ఇక్కడ అమౌంట్ ఇవ్వకండి, ఇక్కడ ఇవ్వకండి, చెప్తాను. అమౌంట్ ఇవ్వకండి. చూడు, నెట్ ఇది ఎందువల్లంటే నెట్ అమౌంట్ యాడ్ అవ్వాలి కదా. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ విత్ ఇన్పుట్ జిఎస్టీ, ఎస్జిఎస్టీ పైన ట్యాక్స్ కోడ్ తీసుకోండి. క్యాలిక్యులేషన్ ట్యాక్స్ డ్రాప్ డౌన్ చేయండి. S1 అంటే ఏంటి, ఇన్పుట్ ఎస్జిఎస్టీ, ఇన్పుట్ సిజిఎస్టీ. పర్చేజ్ అకౌంట్ తీసుకోండి, పర్చేజ్ అకౌంట్ కింద డెబిట్ దగ్గర పర్చేజ్ అకౌంట్ తీసుకోండి సత్య గారు. ఇక్కడ అమౌంట్ ఇవ్వండి, 1 lakh ఇవ్వండి. చూడండి, నెట్ అమౌంట్ పైన పోస్ట్ చేస్తున్నాం. ఎంటర్ చేయండి, ఎంటర్. పైన చూసారా క్యాలిక్యులేట్, రెడ్ బల్బ్ చూడండి పైన టాప్ లో, రెడ్ బల్బ్ ఇంకా పైన రైట్ సైడ్ చూసారా, ఇక్కడ యాడ్ అయింది చూసారా. ఇది ట్యాక్స్. ఇది కాపీ చేయాలి, ఇది కాపీ చేసి హెడర్ లైన్ డేటాలో అమౌంట్ దగ్గర యాడ్ చేయండి. ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అవుతుంది. ఎంటర్, సిమ్యులేట్. చూసారా 1 lakh పైన యాడ్ అయిందా. 1 lakh పైన 6% ఎస్జిఎస్టీ, 6% సిజిఎస్టీ. క్లియరా కదా. ఎవరు రెస్పాండ్ అవరు. ఎస్ Yes, సార్. sir. మీరు రెస్పాండ్ అవుతుంటే మీకు అర్థమైందో లేదో నాకు తెలుస్తుంది. మీరు సైలెంట్గా ఉంటే నాకేం అర్థం అవుతుంది చెప్పండి. సేవ్. నెక్స్ట్ ఐజిఎస్టీ కూడా చేద్దాం ఇలాగే. వెళ్ళండి, 1 more వెండర్ తీసుకోండి. అమౌంట్ ఇవ్వకూడదు, హెడర్ లైన్ డేటాలో అమౌంట్ ఇవ్వకూడదు. మీకు నెట్ అమౌంట్ పైన క్యాలిక్యులేట్ అవ్వాలంటే ఏం చేస్తామో, ఐజిఎస్టీ తీసుకున్నాం, పర్చేజ్ అకౌంట్ తీసుకోండి. అమౌంట్ ఇవ్వండి, 1 lakh ఇస్తున్నాను. ఎంటర్ చేయాలి. పైన క్యాలిక్యులేట్ అయింది, కాపీ చేయండి అది అమౌంట్. అమౌంట్ యాడ్ చేయండి, హెడర్ లైన్ డేటాలో అమౌంట్ దగ్గర యాడ్ చేయండి. సిమ్యులేట్ చేయండి, ఎంటర్, సిమ్యులేట్. ఎంటర్ చేయండి. ఎల్లో గ్రీన్ బల్బ్ అంటే ఏంటి, క్లియర్గా ఉందని అర్థం. సిమ్యులేట్. చూసారా 1 lakh పైన ఐజిఎస్టీ, ఇంట్రాస్టేట్ జిఎస్టీ 12% పిక్ అవ్వాలి, టోటల్గా 12%. క్లియరా. ఎస్ సార్ నో. ఎస్ 4 ways లో చేసాం మనం, 4 ways లో చేసాం. దీన్ని ఏమంటారు, ఇన్పుట్ జిఎస్టీ. ఇన్పుట్ జిఎస్టీ అప్లికబుల్ ఆన్ ది పర్చేజెస్. ఇన్పుట్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, ఇన్పుట్ జిఎస్టీ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది అని అడుగుతారు ఇంటర్వ్యూలో, చెప్పాలి మీరు. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే, ఇన్పుట్ జిఎస్టీ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది అని అడుగుతారు. అడిగినప్పుడు చెప్పాలి, పర్చేజ్ అకౌంట్ డేటా, ఇన్పుట్ జిఎస్టీ అకౌంట్ డేటా, ఇన్పుట్ ఎస్జిఎస్టీ, ఇన్పుట్ సిజిఎస్టీ అకౌంట్ డేటా టు వెండర్. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. సత్య గారు డాక్యుమెంట్లోకి వెళ్ళి డిస్ప్లేలోకి వెళ్ళండి. డిస్ప్లేనా? ఎంట్రీ అడుగుతారు, ఇన్పుట్ ఐజిఎస్టీ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది అడిగినప్పుడు చెప్పాలి, పర్చేజ్ అకౌంట్ డేటా,
ఇన్పుట్ ఎస్జిఎస్టి అకౌంట్ డేటా టు వెండర్ అని చెప్పాలి. తర్వాత జిఎస్టి ఎక్కడ ఏ కోడ్లో కాన్ఫిగరేషన్ చేస్తారు? ఎఫ్టిఎక్స్పి ట్రాన్సాక్షన్ కోడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూలో మ్యాండటరీ క్వశ్చన్స్ ఇవన్నీ. జిఎస్టి ఎలా పిక్ అవుతుంది, ఎక్కడ చేస్తారు, పర్సంటేజెస్ ఎక్కడ ఇచ్చాం మనం? ఎఫ్టిఎక్స్పి ట్రాన్సాక్షన్ కోడ్లో ఇచ్చాం. షీట్ ఓపెన్ చేయండి. ఎఫ్టిఎక్స్పి ఎక్కడ ఉంది? పైన చూడండి. ఏం సార్? ఎఫ్టిఎక్స్పి ట్రాన్సాక్షన్ కోడ్ 5th పాయింట్ చూడండి. 5th పాయింట్ ఎఫ్టిఎక్స్పి ట్రాన్సాక్షన్ కోడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం జిఎస్టి పర్సంటేజెస్ అనేవి ఇచ్చాం. వీటిని బేస్గా చేసుకుని జిఎస్టి పర్సంటేజ్ అనేది వస్తుంది. అది డౌన్కి వెళ్ళండి. ఇది చదవండి, ఇంటర్వ్యూకి క్వశ్చన్స్ ఇవన్నీ. ఇవి చదవండి, మీరు చదవండి, నేను చెప్పను. క్లియర్ కదా? ఇన్పుట్ జిఎస్టీ కంప్లీటెడ్, టుమారో అవుట్పుట్ జిఎస్టీ. మీరు వెయిట్ చేస్తారని ఇప్పుడే చెప్తాను. వెయిట్ చేస్తారా? ఒక 1/2 అవర్, 45 minutes, 1 hour పడుతుంది. అవుట్పుట్ జిఎస్టీ కూడా చెప్తాను, మీ ఇష్టం. ఐఎమ్ రెడీ. ఒక్కోసారి మన వాళ్ళు ఏమంటున్నారంటే, సార్ నిద్ర వస్తుంది సార్, నైట్ 10 o'clock అయిపోయింది అనుకుంటున్నారు. ఎస్ఐపీలో ఎర్రర్ వస్తే నిద్ర పట్టకూడదండి, చెప్తున్నాను. నాకైతే నేను ఎర్రర్ ఫామ్ అయింది అనుకో, నేను ఆ నైట్ నిద్రపోను, చెక్ చేస్తూ ఉంటా. అది రిజల్యూషన్ అయితే తప్ప పడుకోను. అట్లుండాలి, ఆ మైండ్ సెట్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, నేను లాస్ట్ డే చెప్దాం అనుకున్నాను. ఓకే, మీకు టైం ఇవ్వాలి కదా, కాబట్టి ఎర్రర్స్ ఫామ్ అయినా కంప్లీట్ అయ్యేంత వరకు అదే పని మీద కూర్చోవాలి. అట్లయితేనే సక్సెస్ అవుతాం. ఓకే, క్లియర్ కదా? నెక్స్ట్ క్లాస్ ఏంటి? అవుట్పుట్ జిఎస్టీ టుమారో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. ఏం సార్ రేపు క్లాస్ ఉందా? ఉంది, రేపు క్లాస్ ఉంది, నేను చెప్తాను. లేకపోతే మీకు ఫస్ట్ మీకే ఇంటిమేట్ చేస్తాను సత్య గారు. సరే సార్. రేపు ఉంది క్లాస్, రేపు కూడా ఉంది. నేను యాక్చువల్గా ఒక రాజమండ్రి వెళ్ళాలి, చెప్తాను. ఆ డేట్ అనేది ఎప్పుడు కన్ఫర్మ్ అవ్వలేదు, అప్పుడు మనం 2 days హాలిడే తీసుకుందాం. నాకు ఉంటుంది ఫ్రీగా, మీకు ఫ్రీగా ఉంటుంది. సరే. ఓకే, థ్యాంక్ యూ, బాబాయ్, గుడ్ నైట్ ఆల్.